కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడాది కావస్తుంది. జగన్ సర్కార్లో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లకు ఎన్నికల వేళ కూటమి నేతలు కీలక హామీలు ఇచ్చారు. 5,000 కాదు, 10,000 వేతనం ఇస్తామని భరోసా ఇచ్చారు. కానీ నేటికి వారిని కొనసాగిస్తూ ఎటువంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల అంశంలో తమదైన శైలిలో స్పష్టత లేకుండా స్పందిస్తున్నారు. తమకు కొనసాగించాలని ఇప్పటికే పోరుబాట పట్టిన వాలంటీర్ల ఉద్యమం నీరుగారిపోతుందా, లేక చాప కింద నీరులా విస్తరిస్తుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కార్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉన్న వారిలో వాలంటీర్లు ప్రథమ స్థానంలో ఉంటారు. 5,000 రూపాయల జీతంతో కరోనా వంటి భయానక పరిస్థితుల్లో సైతం చాలా ధైర్యంగా వారి సేవలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు విధులు నిర్వర్తించారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తమకు 10,000 వేతనం అందుతుందని ఆకాంక్షించగా నెలలు గడుస్తున్న వాలంటీర్లను గుర్తిస్తూ విధులు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో వారు స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఉద్యమ బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పెద్ద ఎత్తున నేటికి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. 5,000 కాదు, 10,000 ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ తక్షణమే నెరవేర్చాలని వాలంటీర్ నరేష్ డిమాండ్ చేస్తున్నారు. తమ పోరాటం ఏమాత్రం నిర్వీర్యం కాలేదని స్పష్టం చేస్తూ విజయవాడ వేదికగా తమ కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. నా పేరు పుప్పాల నరేష్, విజయవాడ అర్బన్ 1వ డివిజన్ వాలంటీర్ని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న రేపు జూన్ 12కి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతుంది. మరి ఏడాది అవుతున్నా కూడా ఈ వాలంటీర్ల సమస్య గురించి ఇంతవరకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ అసలు వాలంటీర్స్ విషయమే ఆ టాపికే తీసుకురావడం లేదు. తర్వాత మినిస్టర్ల చేత చెప్పిస్తున్నారు, వీళ్ళకి వ్యవస్థ లేదు, జీవో లేదని మినిస్టర్ల చేత చెప్పిస్తున్నారు. మరి ఆనాడు మీకు 5,000 ఏం సరిపోతాయి, మీరు చేసే ఉద్యోగం గోని సంచులు మోసుకునే ఉద్యోగం, మూటలు మోసుకునే ఉద్యోగం అని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి ఉగాది రోజు తీపి కబురు అంటూ మీకు 5,000 కాదు 10,000 చేస్తానని చెప్పి మేము అడగకుండానే ఆయనంతటా ఆయన హామీ ఇచ్చారు. మరి ఆయన ఇచ్చిన హామీ నెరవేరుస్తారనే ఉద్దేశంతో మేము అంతా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. మరి గెలిచిన తర్వాత వాలంటీర్ల విషయాన్ని పక్కన పెట్టి ఆయన అసలు వాలంటీర్ల టాపిక్కే తీసుకురాకుండా, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి ఆనాడు ఆయన ప్రచారంలో భాగంగా వారాహి అమ్మవారి సాక్షిగా వారాహి వాహనం మీద ఉండి ప్రచారం చేస్తూ కూడా ఆ వారాహి వాహనం మీదే ఉండి ఆడబిడ్డలందరూ కూడా నా సొంత ఆడపడుచులతో సమానం, ఆడపిల్లలకి నేను ఎప్పుడూ అన్యాయం చేయను, మీకు 5,000 కాదమ్మా 10,000 ఇచ్చి మీకు న్యాయం చేస్తాను అని చెప్పి ఆనాడు ఆయన కూడా ఎవరు అడగకుండానే హామీ ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క ప్రస్తావన లేకుండా మమ్మల్ని పక్కన పెట్టారు. డైలీ 4-5 పబ్లిక్ మా ఇంటికి వచ్చి, అయ్యా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, మా ఆయనకి 60 దాటిపోయినాయి అయ్యా, లేదంటే మా ఆయనకి 50 దాటితే ఇస్తానని చెప్పారు కదా, మరి 50 దాటినాయి అయ్యా అని ఇప్పటికీ పబ్లిక్ మేము వాలంటీర్లు అనుకునే మమ్మల్ని అడుగుతున్నారు. అమ్మ ప్రజెంట్ మేము ఈ సర్వీస్లో లేము, ఈ ప్రభుత్వం మమ్మల్ని పక్కన పెట్టింది, మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు, మాతో వర్క్ చేయించుకోవడం లేదు, ప్రస్తుతానికి మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని పబ్లిక్కి చెప్పినా కూడా, అయ్యా మీరు చెప్పినట్టు మాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, ఇంతకుముందు అన్నీ మీరు ఇంటింటికే వచ్చి చెప్పేవాళ్ళు, ఈరోజు సచివాలయానికి వెళ్ళినా మాకు కరెక్ట్ సమాచారం ఏది దొరకట్లేదు, ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు, కనీసం మీరైనా కనుక్కొని చెప్పండి అయ్యా, మీరు ఉద్యోగంలో లేకపోయినా ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్పండి అయ్యా అని ప్రజలు ఇప్పటికీ మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. మాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, న్యూస్ పేపర్లో టీవీలో వచ్చే ఇన్ఫర్మేషన్ చూసి, అయినా కూడా పబ్లిక్ సచివాలయానికి వెళ్ళినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదని చాలా సఫర్ అవుతున్నారు. మరి ఈరోజు 5వ తారీఖు వచ్చిందంటే లేడీస్కి డ్వాక్రా వస్తుంది, డ్వాక్రా కట్టాలి, మరి మన దగ్గర డబ్బులు లేవు, ఎటువంటి ఉపాధి లేదు, ఎటువంటి జాబు లేదు, మరి డ్వాక్రా వచ్చేస్తుందని చెప్పి ప్రతి ఒక్క ఆడ మనిషిలో కూడా, డ్వాక్రా గ్రూప్లో ఉన్న సభ్యుల్లో అందరిలో కూడా 5వ తారీఖు వచ్చిందంటే టెన్షన్ మొదలవుతుంది. మరి అలాంటి టెన్షన్ వాతావరణం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క సభ్యుల్లో, ప్రతి ఒక్క వాలంటీర్గా చేసిన ప్రతి ఒక్క ఆడపడుచులో అలాంటి టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. మరి మేము 5 సంవత్సరాలు సర్వీస్ చేసి మా యొక్క 5 సంవత్సరాల సర్వీస్ని ఏజ్ పరంగా మేము పోగొట్టుకున్నాము. మరి ఆ 5 సంవత్సరాల సర్వీసు మాకు వెనక్కి రాదు, ఇప్పుడు 5 సంవత్సరాల వయసు కూడా వెనక్కి రాదు. మరి అలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ఇకనైనా
మా గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మీడియా ముందుకు వచ్చి ఒక మంచి గుడ్ న్యూస్ మాకు వినిపిస్తారని మేము ఆశిస్తున్నాం. విజయవాడలోనే ఐక్య కార్యాచరణ ధర్నాని చేపట్టి ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేసే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ విషయాన్ని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల ముందు చెప్పిన విధంగా వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని వాలంటీర్ మమత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత జీవోలకు కొత్త రూపం ఇచ్చి మళ్ళీ మనుగడలోకి తీసుకొస్తున్న మాదిరిగానే వాలంటీర్ల అంశంలో ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తమ ఉద్యమం నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. నా పేరు మమత అండి. నేను 25వ డివిజన్ వాలంటీర్ని. బయట చూసుకుంటే ప్రజలు ఉద్యోగం నీరు గారిపోయిందని, లేకపోతే ఏమీ లేదు వాలంటీర్ వ్యవస్థ అని అనేక రకాలుగా పుకార్లు వస్తున్నాయి. కానీ మేము ఈ యొక్క మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పుకుంటున్నామండి, మా వాలంటీర్ వ్యవస్థ ఎక్కడా నీరు గారలేదు. అది కేవలం కూటమి ప్రభుత్వం అనుకుంటున్న ప్రలోభం మాత్రమేనండి. వాలంటీర్ స్టిల్ ఈ రోజుకి కూడా క్లస్టర్లో లైవ్గా ఉన్నారు, కానీ కూటమి ప్రభుత్వం దాన్ని గ్రహించలేకపోతుంది. ఎందుకంటే కొత్తగా చూసుకుంటే రైస్ కార్డ్ ఆప్షన్ ఇచ్చినప్పటి నుంచి మరి ప్రతి బెనిఫిషరీ ఇంటికి వచ్చి ఒకరు ఖచ్చితంగా ఫోన్ చేయటం కానీ, లేకపోతే స్వయాన వాళ్ళ వాడుకట్లో ఉన్న వాలంటీర్ల దగ్గరికి వెళ్ళటం కానీ జరుగుతుందండి. మరి కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నామండి, వాలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు మరి ప్రజలు వాలంటీర్లు ఎందుకు కోరుకుంటున్నారు అనేది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని. మరి మీరు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు, వాలంటీర్ వ్యవస్థను నేను కొనసాగిస్తాను, మీకు ఇచ్చే గౌరవ వేతనం 5,000 సరిపోదు 10,000 ఇస్తానని చెప్పి అనేక హామీలు ఇచ్చారు. మరి చూసుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థకి ఇచ్చే 5,200 పారితోషికుల నుంచి 200 పేపర్ బిల్ అలవెన్స్ని రద్దు చేయడానికి జీవో అయితే తేగలిగారు, కానీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించడానికి జీవో తేలేని పక్షంలో ఈరోజు మీరు ఉన్నారని మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాము. ఈరోజు 2,60,000 మంది వాలంటీర్ కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి అండి. మరి చూసుకుంటే గత సంవత్సరంలో మరి అనేక మంది వాలంటీర్లు 2-3 బలన్మరణానికి కూడా పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. మరి గవర్నమెంట్ అటువంటిది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ వాలంటీర్ కుటుంబంలో దయచేసి మా యందు మీరు దయ ఉంచి మాకు ఇస్తానన్న వాగ్దానం ఏదైతే ఉందో మా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి మాకు ఏదైతే ఆగిపోయిన పారితోషికం 10 నెలల నుంచి మీరు ఇవ్వలేని పక్షంలో ఉన్నారో దాన్ని కూడా మీరు విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వం కానీ అనేక మంత్రులు కార్యకర్తలు అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పి. లేదు అని మీరు అంటున్నారు కానండి, ఈ రోజుకి కూడా వాలంటీర్ ఉద్యమం నడుస్తుంది. మేము ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి అనేక నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము కూడా. అఖిలపక్షంగా మేమంతా ఏర్పడబోతున్నాము. మరి రానున్న రోజుల్లో మేము అఖండ విజయముతో మరి మా యొక్క ఉద్యమాన్ని కొనసాగించి కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ గురించి మేము చాటి చెప్పడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. మరి రానున్న రోజుల్లో ఈ వాలంటీర్ని మీరు కొనసాగించాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ మీడియా ద్వారా సమయంగా కోరుకుంటున్నాము. ఆడబిడ్డలకు అండగా ఉంటానని ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల విషయంలో స్పందించకపోవడం శోచనీయమని వాలంటీర్ స్వప్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లుగా మహిళలే ఎక్కువగా ఉన్నారని పవన్ కళ్యాణ్ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నారు, ఆడపిల్లలకు అండగా ఉంటాను, అన్నా అని పిలిస్తే నేను వస్తానమ్మా అని అన్నారు. ఈరోజు 80% మంది ఆడపిల్లలే రోడ్డు పాలయ్యి నిరసనలు ఉద్యమాలు చేస్తున్నారు, కానీ మీకు కనిపించట్లేదన్నా. మరి మేము చేసే ఉద్యమాలు నిరసనలు మీకు కనిపించట్లేదా? మీ ఇంట్లో ఆడపిల్లలు అయితే ఇలాగే వదిలేస్తారా? మీరు మద్యం మీద జీవో తీసుకొచ్చారు, ఈరోజు ఉపాధికి జీవో తీసుకురాలేకపోతున్నారు. కొత్త ఉద్యోగాలు అన్నారు, అవి లేవు. కనీసం ఉన్న ఉద్యోగాలు కూడా లేకుండా చేశారు, ఉపాధి లేకుండా చేశారు, ఆడపిల్లలకి ఇంటికి పరిమితం చేశారు. ఇదేనా మీరు ఈ గవర్నమెంట్కి వచ్చి మాకు ఇచ్చిన ఈ తీపి కబుర్లు గిఫ్ట్లు ఇవేనన్నా? ఈరోజు మేము కోరుకునేది ఒకటే, మా ఉద్యోగాలను మాకు ఇప్పించండి. 10,000 కాదు, కనీసం 5,000 ఇచ్చి మాకు ఉద్యోగం చేయమన్నా చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నామండి. మేము ఉద్యోగంలా చూడట్లేదు, ఇది ఒక సేవలాగా చూస్తున్నాము. అలాగే ప్రజలు కూడా మమ్మల్ని ఒక సేవకులుగానే చూస్తున్నారు తప్ప ఉద్యోగులుగా ఈనాడు ఎవరు అనుకోవట్లేదు. వాళ్ళ ఇంట్లో బిడ్డల్లాగా ఆదరిస్తున్నారు మమ్మల్ని. ఉద్యోగం అని మేము అనుకోకుండా సేవ అనుకుంటున్నాం కాబట్టి మాకు గౌరవ వేతనం ఇచ్చిన విధంగానే 5,000 ఇమ్మని మేము కోరుకుంటున్నామండి. మాకు 10,000 అక్కర్లేదు. వాలంటీర్స్ ఉద్యమం, మా వాలంటీర్స్కి న్యాయం జరిగేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందండి. చంద్రబాబు సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తి అవుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లంతా తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల అంశంలో ఎలా స్పందిస్తారో అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది.